మాంత్రిక పెట్టే కథ. ఒకప్పుడు విస్తారమైన ఎడారిలో కరీం అనే దయగల ఒంటెల కాపరి ఉండేవాడు. ప్రతిరోజూ అతను తన ఒంటెలను ఎడారిలో నడిపిస్తూ పల్లెలలో మరియు ప్రయాణికులతో సరుకులు మార్చేవాడు. ఎడారి పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా కరీం ధైర్యాన్ని ఎప్పటికీ కోల్పోలేదు. ఒకరోజు కఠినమైన ప్రయాణంలో కరీంకు మట్టిలో ఏదో మెరుస్తూ కనిపించింది. ఆసక్తిగా అతను దిగి చూస్తే బంగారు అంచులతో అందమైన కలపతో చేసిన పెట్టె కనిపించింది. ఆ పెట్టెపై తారలు మరియు చందమామల గీయించబడిన ఆకారాలు కనిపించాయి మరియు ఒక చిన్న తాళం పెట్టెను మూసి ఉంచినట్లు కనిపించింది. ఇది ఏమై ఉండొచ్చు? కరీం ఆలోచించాడు. మామూలుగా కనిపించదే. బహుశా ఇది ఎవరో కోల్పోయిన నిధి కావచ్చు. ఆసక్తితో కరీం నిదానంగా ఆ పెట్టెను తెరిచాడు. నిధులు కనుగొనాలనే ఆశతో అతను తలుపు తెరిచినా లోపల నుంచి ఒక విచిత్రమైన టక్ టక్ శబ్దం వినిపించింది. క్షణాల్లో ఆ పెట్టె తనంతటా తానే చిన్న రాజభవనంగా మారింది. అందమైన బంగారు తలుపులు, టవర్లు, మధ్యలో మెరుస్తూ నీటి ఫౌంటైన్ అందంగా కనిపించాయి. అద్భుతం! కరీం ఆశ్చర్యంతో అన్నాడు. కాని అతను దాన్ని తాకేందుకు ప్రయత్నిస్తుండగా ఆ రాజభవనం ఒక్కసారిగా పెరిగి ఎడారి మధ్యలో కాంతులీనుతూ నిలిచింది. అంతలో పెద్ద తలుపు తెరుచుకుంది. అందులోంచి ఓ కఠినమైన రూపం ఉన్న వ్యక్తి బయటకు వచ్చాడు. అతడు వజ్రాలతో అలంకరించిన కిరీటంతో మరియు సిల్క్ వస్త్రాలలో తడుక్కుమన్నాడు. ఎడారి గార్డియన్ను ఎవరు మేల్కొలిపారు? అతను గంభీరమైన స్వరంతో అడిగాడు. భయంతో కరీం అన్నాడు, క్షమించండి, ఓ గార్డియన్. ఈ పెట్టెను మట్టిలో కనుగొని ఆసక్తితో తెరిచాను. ఆ గార్డియన్ కరీంను ఒక క్షణం చూసి ఇలా అన్నాడు, నువ్వు నిధిని కాకుండా ఒక సవాలును మేల్కొలిపావు. నీ విలువను నిరూపించడానికి ఈ రాజభవనపు రహస్యంని ఛేదించాలి. విఫలమైతే ఇక్కడే శాశ్వతంగా ఉండాలి. విజయవంతమైతే రాజభవనపు ఆశీర్వాదాలు నీవే. కరీం ధైర్యంగా, నేను ఏం చేయాలి? గార్డియన్ అతనిని ఒక పెద్ద మందిరానికి తీసుకెళ్లాడు. అక్కడ 3 వెలిగే మేడలపై వేర్వేరు వస్తువులు ఉన్నాయి. ప్రతి మేడపై ఒక వస్తువు, బంగారు తాళం, మెరుస్తున్న ముత్యం మరియు వెండితో చేసిన ఒక ఈక. గార్డియన్ మాట్లాడాడు, ఇవిలో ఒకటి మాత్రమే రాజభవనపు ఆశీర్వాదాల తలుపును తెరుస్తుంది. మిగతావి మోసాలకు దారి తీస్తాయి. జాగ్రత్తగా ఎంచుకో. కరీం ఆ వస్తువులను గమనించి వాటి చుట్టూ చిన్న శ్లోకాలను చదివాడు. బంగారు తాళంపై శక్తి అన్ని తలుపులను తెరుస్తుంది అని ఉంది. ముత్యంపై జ్ఞానం వెలుగుగా ఉంటుంది అని ఉంది. ఈకపై దయే ఆత్మను మోస్తుంది అని ఉంది. తన తల్లి చెప్పిన దయ గొప్ప గుణమని గుర్తుచేసుకుని కరీం వెండి ఈకను ఎంచుకున్నాడు. అతను ఈకను పట్టగానే రాజభవనం కాంతితో మెరిసిపోయింది. గార్డియన్ చిరునవ్వుతో, నువ్వు సరైనదే ఎంచుకున్నావు కరీం. దయ నిజంగా ఆత్మను మోస్తుంది. ఇప్పుడు ఈ రాజభవనం మరియు దాని ఆశీర్వాదాలు నీవే అని అన్నాడు. రాజభవనం మళ్లీ చిన్న పెట్టెగా మారింది మరియు గార్డియన్ దాన్ని కరీంకు ఇచ్చాడు. నీవు లేదా నీ ప్రజలు అవసరంలో ఉన్నప్పుడు ఈ పెట్టెను తెరువు. అది నీకు అవసరమైనది అందిస్తుంది అని అన్నాడు. కరీం తన గ్రామానికి తిరిగి వచ్చి ఆ పెట్టె యొక్క మాయతో ఎడారికి నీటిని, ఆకలిగొన్నవారికి ఆహారాన్ని మరియు అందరికీ శ్రేయస్సును తీసుకువచ్చాడు. అతని దయ మరియు జ్ఞానం తరాల పాటు గుర్తించబడింది. కథా మోరల్: దయ మరియు జ్ఞానం మనకు నిజమైన నిధులుగా ఉంటాయి.